మీ అందరికి కూడా, చూసే ప్రతి ఒక్కరికి వీకేఆర్ టీవీ ప్రజా అసెంబ్లీని ఆదరిస్తూ ప్రజల పక్షాన నిలబెడుతున్నటువంటి మీ అందరికి కూడా పేరు పేరున గణతంత్ర దినోత్సవ శుభాకాంక్ష. మన దేశానికి స్వేచ్ఛ స్వతంత్రం 1947లో రాలే. 1947లో జెండా ఆవిష్కరించబడ్డది, మన దేశానికి స్వాతంత్రం వచ్చింది. ఎంతోమంది త్యాగధనుల పుణ్యమని మన దేశానికి స్వాతంత్రం వచ్చిన 2.5 సంవత్సరాలు మనకు ఆల్రెడీ స్వేచ్ఛ, మనకు కావలసినటువంటి పరిపాలన, మనకు కావలసినటువంటి అన్నీ కూడా ఈ జనవరి 26, 1950లో రావడం జరిగింది. కాకపోతే మనకు స్వాతంత్రం కావాలి అని పోరాటం, అదేవిధంగా కాస్త ఆలోచన ప్రజల లోపల, నాయకుల లోపల, మేధావుల లోపల రావడం 1930లో మొదలైనటువంటిది. 1947లో మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చి ఓన్లీ జెండా ఎగరవేయబడ్డది. వాళ్ళ గుప్పెట్లోనే ఉంది. వాళ్ళ గుప్పెట్లో నుంచి 1950 జనవరి 26న మనం ఆల్రెడీ మూసి ఉంచబడ్డటువంటి పతాకం ఒక్కసారి ఎగరవేసి ప్రపంచానికి మనకు పూర్తి స్వాతంత్రం వచ్చిందని తెలియజేసిందే 1950 జనవరి 26. 1930 జనవరి 26నే ఆలోచన పుట్టి అక్కడి నుంచి మొదలైనటువంటి పోరాటం అది చివరకు 1950 వరకు మన చేతుల్లోకి రాలే. సేమ్ అట్లనే తెలంగాణ కూడా 1969లో తెలంగాణ సపరేట్ కావాలనే పుట్టినటువంటి ఆలోచన అది 2014లో వచ్చినా ఇంకా తెలంగాణకు స్వాతంత్రం రాలే. తెలంగాణకు కనీసం 2.5 సంవత్సరాల్లో భారతదేశానికి పూర్తి స్వాతంత్రం, స్వేచ్ఛ, అది కూడా భారత రాజ్యాంగాన్ని ఆ 2.5 సంవత్సరాలు నిర్విరామంగా రాయించి దాని అనేక సమావేశాలు, అనేక వాగ్వివాదాలు, అనేకమైనటువంటి చర్చలు, అనేకమైనటువంటి చేసి మనకు కావలసినటువంటి అంటే సకల భాషలు, సంస్కృతి, సాంప్రదాయాలు, కులాలు, మతాలు ఎన్నో ఉన్నాయి. వీటన్నింటిని కూడగట్టి ఎవరికి ఎలాంటి న్యాయం జరగాల, ఎవరికి ఎలాంటి హక్కులు ఉండాలా అనేటటువంటిది ఒక భారత రాజ్యాంగాన్ని రాయించి అప్పుడు మన దేశానికి స్వాతంత్రము, గణతంత్రము, స్వేచ్ఛ అన్నీ వచ్చినాయి. హక్కులు, మాట్లాడే హక్కు అన్ని రకాలుగా వచ్చినప్పటికీ ఇంకా ఒకప్పుడు తెల్లవాళ్ళ చేతుల్లో ఉన్నటువంటి భారతదేశం ఇంకా మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా 77 సంవత్సరాల నిరంతర జర్నీలో కూడా ఇంకా భారతదేశంలో మనోళ్ళు పరిపాలించి మనోళ్ళని ఇంకా పేదవాళ్ళుగా ఉంచేటటువంటి పరిస్థితి అలా దాపురించింది. తెలంగాణ 1969లో ఆలోచన వచ్చి కొంతకాలం ఆల్రెడీ ఉద్యమం కొనసాగిన అది ఎన్ని సంవత్సరాలు మళ్ళీ 80, 92, 30 సంవత్సరాల నిరంతర ఆలోచన ఆ 30 సంవత్సరాల తర్వాత మళ్ళీ కార్యరూపం దాల్చిన తర్వాత 14 సంవత్సరాల నిరంతర పోరాటం తర్వాత తెలంగాణ మన చేతికొస్తే
మళ్ళీ జరుగుతున్నది. ఎప్పుడైతే తెల్లోళ్ళ చేతుల్లో ఆ 2.5 సంవత్సరాలు ఎట్లయితే ఉన్నదో, ఇప్పుడు ఇంకా కూడా ఎవరి పరిపాలన, ఎవరి చేతుల్లో పరిపాలన ఉన్నదో ఈ 12 సంవత్సరాల నుండి తెలంగాణ ప్రజలు చూస్తూనే ఉన్నారు, అనుభవిస్తూనే ఉన్నారు. ఇంకా ఈ తెలంగాణకు నిజమైనటువంటి హక్కులతో కూడినటువంటి స్వాతంత్రం రాలే. స్వాతంత్రం వచ్చింది కానీ గణతంత్రం రాలే. 1950లో మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసినటువంటి ఎన్నో ఆలోచనలతో రాజ్యాంగాన్ని నిర్మాణం చేయడం పట్లనే నిజంగా మనకు పూర్తి హక్కులు, బాధ్యత, మనం పరిపాలించుకునేటటువంటి విధానం, దాంట్లో కులాలు, మతాలు, ప్రాంతాలు, భాషలు, సంస్కృతులు, సాంప్రదాయాలకు ఏం కావాలనేటటువంటిది దాంట్లో కోడీకరించి భారత రాజ్యాంగాన్ని రాసిండ్రు కాబట్టి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చిండ్రు కాబట్టి ఇవాళ సుభాష్ చంద్రబోస్ లాంటి, నెహ్రూ లాంటి, మహాత్మా గాంధీ లాంటి అనేక మంది త్యాగదనులు ఉన్నారు. వాళ్ళందరి పోరాట స్ఫూర్తి, వాళ్ళ ఆలోచన ఇవన్నీ కూడా ఇవాళ మనం భారతదేశం ఒక సపరేట్గా ఇవాళ ఎగిరేసుకుంటూ, జెండాలు ఎగిరేసుకుంటూ చేస్తున్నాం. కానీ దాంట్లో ఇంకా 90% పేద ప్రజలు పేదరికంగానే ఇంకా మగ్గుతూ ఉన్నారు. తెలంగాణ ఉద్యమంలో ఒక అద్భుతమైనటువంటి ఒక స్లోగన్ చెప్పేది, ప్రాంతేతరుడు మోసం చేస్తే ప్రాంతం పొలిమెరల దాకా తరిమి కొడదాం, ప్రాంతం వాడు మోసం చేస్తే, దగా చేస్తే, కుట్ర చేస్తే ఆ ప్రాంతంలోనే పాతి పెడదామని చెప్పేసి ఒక స్లోగన్ ఉండే. కానీ ఇప్పుడు ప్రాంతం వాడే మోసం చేసి దగా చేస్తున్న ప్రాంతంలో బొందబెట్టేటటువంటి పరిస్థితి లేదు. భారతదేశంలో కూడా ప్రాంతం వాళ్ళే పరిపాలన చేసి దగా చేస్తున్న, కుట్ర చేస్తున్న, కుతంత్రాలు చేస్తున్న, పేద ప్రజలకు మోసం చేస్తున్న మరి ప్రాంతంలో పాతి పెట్టేటటువంటి పరిస్థితి లేని దుస్థితి ఎలా ఏర్పడ్డది? కేవలం రాజకీయ నాయకుల వల్ల. ఈ రాజకీయ నాయకులు పెట్టుబడిదారి వ్యవస్థ చేతుల్లో ఉండి వాళ్ళను వాడుకుంటూ, వీళ్ళు వాళ్ళకు ఒత్తాసు పలుకుతూ, పెట్టుబడిదారి వ్యవస్థ చేతుల్లో ఉండి లా అండ్ ఆర్డర్ను తన చేతుల్లోకి తీసుకొని ఈ భారతదేశానికి ఇప్పటి వరకు కూడా పేద ప్రజలకు నిజమైనటువంటి స్వాతంత్రం రాలే. పేదవాళ్ళు లాగానే 90% పేదవాళ్ళు లాగానే ఉన్నారు. ఈ 77 సంవత్సరాల స్వాతంత్ర భారతదేశంలో పేదోళ్ళలాగానే ఉన్నాడు, ఉన్నోడు ఇంకా ఉన్నోళ్ళలాగానే కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఇంకా పేదవాడికి రోటీ, కపడా ఔర్ మకాన్ కావాలన్నటువంటి ఏదైతే ఉన్నదో అది ఇప్పటికి కూడా నెరవేరలే. తిండి దొరికితే బట్ట దొరకట్లేదు, బట్ట దొరికితే ఉండటానికి ఇల్లు దొరకట్లేదు. ఇప్పుడైతే ఆ 3 దొరకకుండా పిల్లలకు చదివిపియాలనా లేదా తిండి తిని గట్టనే పిల్లల్ని మళ్ళా మా పనే, మా కూలే చేయించాలనేటటువంటి సందిగ్ధంలా ఇవాళ భారతదేశంలో ఉన్నటువంటి 90% పౌరులు ఉన్నారు, పేద ప్రజలు ఉన్నారు. నోచుకోలేకపోతున్నారు. నిజంగా ఒక మంచి ఇల్లు కట్టుకొని దాంట్లో తలదాచుకునేటటువంటి పరిస్థితి లేదు. మంచి బట్ట వేసుకొని సొసైటీలో తిరిగేటటువంటి పరిస్థితి లేదు. మంచి క్వాలిటీ ఫుడ్ తిని
తన ఆరోగ్యాన్ని కాపాడుకునేటటువంటి పరిస్థితి లేదు. ఇలాంటిది ఈ రాజకీయ నాయకుల పరిస్థితుల వల్లనే ఇదంతా కూడా జరుగుతూ ఉన్నది. దీన్ని నివారించేటటువంటి మంత్రము లేదు, దీన్ని నివారించేటటువంటి శక్తి లేదు, నిజమైనటువంటి పరిపాలకులు లేరు. 77 సంవత్సరాల భారత గణతంత్ర దినోత్సవ సందర్భంగా అందరూ సల్యూట్ కొట్టి జనగణమన పాడుతూ ఉంటారు. దేశం మనదే అంటారు, తేజం మనదే అంటారు, ఎగురుతున్న జెండా మనదే అంటారు, అన్ని మనయే అంటారు. కానీ 90% ఉన్నటువంటి పేద ప్రజలు మనోళ్ళు అనేటటువంటిది వీళ్ళకు సోపానం లేదు. ఇలాంటి దురదృష్టకరమైనటువంటి పరిస్థితులల్లా ఇవాళ భారతదేశం కొనసాగుతూ ఉంది. సకల సంపదలు గల దేశమున దరిద్రం ఎట్లుందోనాయనని గదరన్ అన్నాడు. నేను ఇప్పుడే వాడితే కదా, కులమతాలు ఏవైనా కూరిమిగల సోదరులం, వేష భాషలు ఎన్నున్నా వీరవరుల వారసులం. మరి అన్ని దేశాలకు సందేశమే మన భారతదేశం. ప్రతి దేశానికి భారతదేశము ఒక ఐకాన్ లాగానే ఉంటుంది. దీన్ని చూసే నేర్చుకుంటారు. ఇవాళ వేరే దేశాలలో ఈ రాజకీయం చూసుకొనే ఆ ట్రంప్ గారు అనేటోడు నేర్చుకుంటున్నాడు. పనికి వాళ్ళ ఆలోచనలు, పనికి వాళ్ళ విధానం. అమెరికా అంతా ఇవాళ వర్షాలు, పొగ మంచుతో 20 లక్షల జనం అతలాకుతలం అవుతున్నారు. ఇలాంటి దురదృష్టకరమైనటువంటి పరిస్థితులల్లో ఇవాళ భారతదేశం కొనసాగుతూ ఉన్నది. నిజమైనటువంటి స్వాతంత్రం, నిజమైనటువంటి స్వేచ్ఛ ఇవాళ భారత పేద జనాలకు ఇంకా రాలేదనే మనం నమ్మొచ్చు. మన వాళ్ళు మనకు మోసం చేస్తున్నారు, మన వాళ్ళు మనకు దగా చేస్తున్నారు, మన వాళ్ళు మనకు అన్యాయం చేస్తున్నారు, కుట్ర చేస్తున్నారు, కుతంత్రాలు చేస్తూ ఉన్నారు. దీన్ని పటాపంచలు చేయటానికి అనేక మంది పుట్టుకొచ్చిండ్రు. అనేక మంది. ఇవాళ తెలంగాణ కోసం కూడా ఎంతమంది త్యాగదనులు. 1400 అమరవీరుల త్యాగ ఫలితమే తెలంగాణ. కనీసం భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత కనీసం 2.5 సంవత్సరాలన్నా తన హక్కులు, తన స్వేచ్ఛ రాగలిగింది. కానీ తెలంగాణకు 12 సంవత్సరాలు అయినా ఇంకా స్వేచ్ఛ, స్వాతంత్రం రాలే. ఇంకా దరిద్రమైనటువంటి పరిపాలన కొనసాగుతూ ఉంది. దీనంతటికీ కారణం రాజకీయం. ఈ రాజకీయ నాయకులను దుయ్యబట్టి ఖచ్చితంగా ప్రజల చేత చింతబరిగెలతో లగ్గం చేయించేదే ప్రజా అసెంబ్లీ. వెనుక అసెంబ్లీలో అబద్ధాలు ఆడుతూ, పేద ప్రజలకు అన్యాయం చేస్తూ, ఉచితాల పేరు మీద ఉద్యమాలను అణిచి తెలంగాణ సమాజాన్ని నాశనం చేస్తున్నటువంటి వాళ్ళను చింతపరిగెలతో లగ్గం చేయించే కార్యక్రమమే ప్రజా అసెంబ్లీ. ఈ ప్రజా అసెంబ్లీని ఆదరిస్తూ, అభిమానిస్తూ ముందుకు తీసుకుపోతున్న మీ అందరికి కూడా 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మీ అందరికి కూడా పేరు పేరున గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఎంత తొందరగా మన భారతదేశానికి హక్కుల్ని, మన సొంత పరిపాలనను తెచ్చుకోగలిగినమో అంతే తొందరగా తెలంగాణ ప్రజలు తన సొంత పరిపాలన తెచ్చుకోవాలని చెప్పేసి కూడా ఈరోజు నేను తెలంగాణ ప్రజానీకానికి, అటు ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి సూచనప్రాయంగా తెలియజేస్తాను.